హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను మురుడేశ్వరకొచ్చిన్నాను. ఈ మురుడేశ్వర ఎక్కడుంది, ఏంటి అని చెప్పి ఈరోజు మనం తెలుసుకుందాము. ఇక్కడ ఎంట్రన్స్‌లో ఇప్పుడు వస్తేనే నేను ఈ మురుడేశ్వర దగ్గరే ఇక్కడ బీచ్ ఉంది. సో, బీచ్ దగ్గరైతే నేను ముందైతే ఇక్కడొచ్చున్నాను. ఈ బీచ్ అయితే మీరు చూడొచ్చు. ఇక్కడ ఆల్రెడీ మార్నింగ్ టైమ్ ఇప్పుడు మొత్తం క్రౌడ్ అయిపోయింది ఇప్పటికి. ఎక్కువ మందున్నారు. మొత్తం ఇక్కడ స్విమ్మింగ్ చేసేవాళ్ళు, వాటర్‌లో ఆడేవాళ్ళైతే చాలా మందున్నారు. ఇక్కడ శివుడు శివలింగం రూపంలో పూజలు అందుకుంటున్నాడు. అందుకు కొండపైన నిర్మించిన ఒక పెద్ద శివుడి స్టాచ్యూ కూడా ఉంది. ప్రపంచంలోనే రెండవ ఎత్తైనది శివుడి విగ్రహము ఇక్కడుండేది. అది కూడా మీరు చూపిస్తాను చూడండి. అక్కడ కనబడుతుంది మీకు దూరంలో. అక్కడున్న గోపురం కూడా కొంచెం కనబడుతుంది మీకి. అక్కడున్న శివుడి విగ్రహం అయితే 123 అడుగులైతే ఎత్తులో ఉంటుంది. ఆ శివుడి విగ్రహంకైతే బంగారు పోతైతే వాళ్ళు కలర్ అయితే పోసింటారు. అక్కడున్న కర్ణాటకలోని అరేబియా సముద్ర తీరంలో ఉంది ఈ మురుడేశ్వర ఆలయం అయితే. ఇక్కడ మనము ఈ గుడి చూడాలంటే ఈ సముద్రం దగ్గర కూడాను మనము పక్కనే నీళ్ళతోనే మనం నడుచుకుంటూ వెళ్ళొచ్చు. చాలా బాగుంటుంది. మంచి వ్యూ అయితే చాలా బాగుంది చూసేదానికైతే ఇక్కడ. ఇక్కడ మీరు చూస్తా ఉండే ఈ గోపురం అయితే 20 అంతస్తుల హైట్ ఉంటుంది. ఈ 20 అంతస్తుల హైట్ కూడా మనం పైనకి పోయి మనం అక్కడి నుంచి వ్యూ అయితే చూడొచ్చు. లిఫ్ట్ ఉంటుంది దీనికైతే. దానికనేసి చార్జెస్ కూడా చేస్తారు. 20 రూపీస్ ఒక పర్సన్‌కి అయితే. ఇప్పుడు నేను పైనకి వెళ్ళి ఆ వ్యూ అనేది కూడా చూపిస్తాను మీకు పైన. ఈ 20 అంతస్తులో మనము 17th ఫ్లోర్ వరకు మనము పోగలం అంతే. ఇంకా దానిపైనకి మమ్మల్ని వదలరు. ఇక్కడ ఇప్పుడు నేను టికెట్ అనేది తీసుకున్నాను. ఈ టికెట్ తీసుకొని ఇప్పుడు నేను లిఫ్ట్‌లో పైన వ్యూ అనేది మీకు చూపిస్తాను. చూస్తూ ఉండండి. ఇక్కడైతే చూడొచ్చు చాలా మంది అయితే ఇక్కడ క్యూలో ఉన్నారు. నేనైతే టికెట్ తీసుకొని బయటకొచ్చేసాను. పెద్దవాళ్ళకైతే 20 రూపీస్, పిల్లోళ్ళకైతే 10 రూపీస్. ఇప్పుడు నేను పైనకొచ్చేసినాను. లిఫ్ట్‌లో అయితే చూడొచ్చు మీరు వ్యూ ఎంత బాగుంది అని. ఒక పక్కేమో సన్‌సెట్ కనపడుతుంది. ఇంకో పక్కేమో మనకి శివుడు విగ్రహం అయితే కనబడుతుంది. చాలా బాగుంది చూసేదానికైతే ఇక్కడ. ఈ 17th ఫ్లోర్‌లో ఉన్నాను ఇప్పుడు నేను ఇక్కడ పైనుంచి వ్యూ అనేది చూపిస్తా ఉన్నాను. చూసేకైతే చాలా బాగుంది ఈవినింగ్ టైంలో అయితే. ఇక్కడున్న వ్యూ చూడాలని చాలా మంది ఈ ఈవినింగ్ వరకు వెయిట్ చేసి ఇక్కడికొస్తారు. ఈ లిఫ్ట్‌లో అయితే పైకొస్తారు. 20 అంతస్తు ఉంటుంది కదా! ఇది 17th ఫ్లోర్‌లో అయితే ఇక్కడికొచ్చి వ్యూ అనేది చూసి ఫోటో షూట్ అనేది తీసుకుంటారు. చాలా బావుంటుంది. ఇది చూసేదానికి ఈవినింగ్ టైంలో ఇంకా లైటింగ్ అనేది వేస్తారు ఇంకా కాసేపులో. ఆ లైటింగ్‌కైతే ఇంకా సూపర్‌గా ఉంటుంది చూడాలనుకుంటే అప్పుడు. ఇంకా మీకు లైటింగ్ అయినప్పుడు కూడా మీకు చూపిస్తాను. అప్పుడు కలర్‌ఫుల్‌గా ఉంటుంది. ఇంకా శివుడు ఎలా కనబడతాడో అని. ఇక్కడుండే శివుడు కూడాను వాళ్ళు బంగారు పూతతో అయితే పూసిండారు. కలర్స్ అన్నీను. అది కూడా మనము చూడొచ్చు. దగ్గర కూడా పోవచ్చు శివుడి దగ్గరకైతే. ఇది మీకు దూరం నుంచి నేను వ్యూ అనేది చూపిస్తా ఉండేది. ఈ పక్క చూస్తే మీకి బీచ్ కనబడుతుంది చూడండి. ఎంతమందున్నారు కింద చిన్న చిన్న చీమల్లాగా ఉండారు కిందంతా చూసేదానికి. చాలా బాగుంది వ్యూ అయితే ఇక్కడి నుంచి. వీళ్ళేదో ఇక్కడ కన్‌స్ట్రక్షన్ చేస్తా ఉంటారు. అందువల్ల మొత్తం పైప్ అనేది అన్ని చోటు పెట్టేసిండారు. అంత క్లారిటీగా కనపడతలేదు. అయినా నా వల్ల ఎంతైతుందో అంత మాత్రమే నేను మీకి చూపిస్తా ఉన్నాను. బీచ్ అనేది మనకి ఇక్కడి నుంచి మొత్తం కనబడుతుంది చూడండి. పైనుంచి చూస్తా ఉంటే వ్యూ అనేది. చాలా బాగుంది ఈ ప్లేస్ అయితే చూసేదానికైతే.
ఇప్పుడైతే ఇక్కడ నేను దర్శనానికి అయితే వచ్చినాను. ఇప్పుడు దర్శనం చేసి నేను బయటకు వచ్చి మీకు చూపిస్తా. ఇన్సైడ్లో అయితే నాకు ఫోన్స్ అయితే అలౌడ్ లేదు, వీడియోస్ ఏమీ తీసేయట్లేదు. అందువల్ల నేను ఇక్కడే వీడియో అనేది ఆపేసి నేను దర్శనం చేసుకొని మళ్ళీ బయటకు వచ్చి మీకు ప్రతి ఒక్కటి చూపిస్తాను. ఇక్కడ మృదేశలింగం శివుడి అసలు ఆత్మలింగంలో ఒక భాగం అంతే ఇక్కడ ఉండేది ఈ గుడిలో అయితే. అందువల్ల మురుడేశ్వర అనే పేరు కూడా ఇక్కడ పేరు పెట్టారు అప్పుడులో. అంటే ఇక్కడ పూర్తి శివలింగం అయితే లేదు, శివలింగంలో ఒక భాగం మాత్రమే ఈ గర్భగుడిలో ఉంటుంది. అది మనం చూడవచ్చు ఈ గుడిలో అయితే వస్తే మనము. ఇక్కడ జానపదాల కథల ప్రకారము రావణుడు తన ఆత్మలింగాన్ని శివుడి ఆత్మ తనకు అప్పగించమని కోరుతూ శివుడి తీవ్రంగా ప్రార్థిస్తాడు. శివుడు అతని భక్తికి చాలా పొంగిపోతాడు. అతను లింగాన్ని లంకకు చేరుకునే వరకు భూమిని తాకకూడదని చెప్పి శివుడైతే ఒక మాట అయితే చెబుతాడు. అప్పుడు ఈ శివలింగంనైతే రావణుడు తీసుకుంటూ వెళ్తూ ఉంటాడు. విశ్రాంతి తీసుకోలేక రావణుడు కైలాసం పర్వతం నుండి ఆత్మలింగాన్ని తన రాజ్యం అయిన లంకకు తీసుకువెళ్తూనుంటాడు. అప్పుడు ప్రమాదాన్ని పసిగట్టిన గణేశుడు రావణుడికి వద్దకు వచ్చి గోకర్ణ సముద్రం వైపు ఓడున అక్కడ ఆత్మలింగాన్ని ఉంచేలా మోసగిస్తాడు. గణేశుడైతే తన ఆత్మలింగంని భూమి నుండి పైకి లేపొద్దు అని చెబుతాడు. ఆ శివలింగం భూమికి తాకిన తర్వాత రావణుడు ఆ శివలింగంనైతే కదిలించి కాపోయాడు. దాన్ని కదిలించి కూడా దాన్ని తీయలేకపోయాడు రావణుడైతే ఉండే శక్తికైతే. అప్పుడు కోపంతో రగిలిపోతూ రావణుడు తన శక్తినంతా ఉపయోగించి లింగాన్ని ధ్వంసం చేశాడు. దాని ఫలితంగా కొన్ని విరిగిన లింగ ముక్కలు ఈ ప్రదేశంలో మాత్రమే, ఇక్కడ ఈ మురుడేశ్వర అనే చోటు కూడా ఒక పీస్ అయితే ఇప్పటికీ అది అలాగే ఉంది. ఇక్కడున్న ఈ శివలింగం ఒక చిన్న ముక్క మాత్రమే భూమికి 2 అడుగుల కింద ఉంది అని అది మనము చూడవచ్చు ఈ గుడిలో అయితే మనము చూస్తే. ఈ మురుడేశ్వర గుడి వచ్చి రోజు మార్నింగ్ 3 గంటలకైతే ఓపెన్ చేస్తారు. పూజలు అయితే అప్పుడే స్టార్ట్ అవుతుంది మార్నింగ్ 3 గంటలకి. మధ్యాహ్నం 1 గంట వరకు ఓపెన్ ఉంటుంది. దాని తర్వాత క్లోజ్ చేసి 3 గంటలకైతే ఓపెన్ చేస్తే నైట్ 8 వరకు ఉంచుతారు. ఇక్కడైతే అన్నప్రసాదం కూడా ఉంటుంది, మనము అది కూడా చూడవచ్చు, పోయి తీసుకొని తినచ్చు. ఈ గుడి వెనకాలనే ఒక మ్యూజియం కూడా పెట్టినారు. ఆ మ్యూజియం కూడా మనము చూసి ఆ రావణుడు ఆత్మలింగాన్ని ఎలా తీసుకుని పోయాడు, ఎలా ఏం జరిగింది, ఎక్కడ ఏం జరిగింది అనేది ప్రతి ఒక్కటి ఆ మ్యూజియంలో మనం చూడవచ్చు.
ఇప్పుడు నేను మ్యూజియం దగ్గరకైతే వచ్చినాను. ఇక్కడ టికెట్ ఎంట్రీ అనేది ఉంటుంది. టికెట్ తీసుకోవాలా. టికెట్ తీసుకొని మనము మ్యూజియంలోకైతే ఎంట్రీ అయితాము. చూస్తూ ఉండండి. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది ఇప్పుడైతే. ఇప్పుడు టికెట్ తీసుకుంటా ఉన్నాను పోయి. టికెట్ అయితే 1 పర్సన్‌కి 20 రూపీస్ అయితే చార్జ్ చేశారు. ఇన్‌సైడ్‌లో ఇప్పుడు చూడొచ్చు మీరు. ఇది స్టార్టింగ్ సీన్ అన్నమాట. ఆత్మలింగాన్ని భూమి మీద పెట్టినప్పుడు రావణుడికి తనకున్న శక్తంతా ఉపయోగించి ఆత్మలింగంనైతే తీస్తాడో అప్పుడైతే అది పగిలిచ్చి పీసులుగా ఒక్కొక్క చోట ఒక్కొక్క పీస్ అయితే వెళ్ళిపోతుంది. అది లాస్ట్ సీన్ మనం చూడవచ్చు ఇక్కడైతే.
నా వీడియో నచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరో కొన్ని వీడియోలతో నేను ముందొస్తాను. ఇంకా మంచి మంచి వీడియోలు అయితే నేను తీసుకొస్తా ఉన్నాను మీకోసము. తప్పకుండా అప్లోడ్ అయితే చేస్తాను. థ్యాంక్స్.